సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. హైడ్రా పేరుతో నకిలీ ఫైర్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ సృష్టించి ఇంటర్మీడియట్ బోర్డుకు సమర్పించిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు గుర్తించిన అధికారులు 8 ప్రైవేట్ జూనియర్ కాలేజీలపై కేసు నమోదు చేశారు. హైడ్రా పేరుతో రూపొందించిన నకిలీ ఫైర్ ఎన్ఓసీలపై కమిషనర్ ఏవి రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి వాటిని ఇంటర్మీడియట్ బోర్డుకు సమర్పించినట్లు అధికారులు గుర్తించారు. ఈ పత్రాల ఆధారంగా గుర్తింపు పొందేందుకు ప్రయత్నించినట్లు వెల్లడైంది. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు కంప్లైంట్ చేయడంతో లేక్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీస్ అధికారులు. ప్రతి విద్యా సంవత్సరం ప్రైవేట్ జూనియర్ కాలేజీలు తమ గుర్తింపును పునరుద్ధరించుకోవడానికి అగ్నిమాపక శాఖ లేదా సంబంధిత అధికారుల నుంచి ఫైర్ ఎన్ఓసి సమర్పించడం తప్పనిసరి. అయితే కొన్ని ప్రైవేట్ కాలేజీలు భద్రతా ప్రమాణాలు పాటించకుండానే షార్ట్ కట్ మార్గంలో హైడ్రా పేరుతో నకిలీ ఫైర్ ఎన్ఓసీలను సృష్టించాయి. అంతటితో ఆగకుండా ఆ నకిలీ సర్టిఫికేట్లపై ఏకంగా హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గారి సంతకాన్ని ఫోర్జరీ చేసి ఇంటర్మీడియట్ బోర్డుకు సమర్పించాయి. అనుమానం వచ్చిన అధికారులు ఆ పత్రాలను ప్రాథమికంగా పరిశీలించగా అవి నకిలీవని, కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేశారని గుర్తించారు. దీంతో తక్షణమే అధికారులు పోలీసులను ఆశ్రయించారు. లేక్ పోలీస్ స్టేషన్లో అధికారుల ఫిర్యాదుతో ఇప్పుడు కేసు నమోదైంది. ఇక ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు వెంటనే దర్యాప్తు వేగవంతం చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో బాధాకరమైన విషయాలు బయటపడ్డాయి. నగరంలోని ప్రధాన ప్రాంతాలైన తెల్లాపూర్, చిక్కడపల్లి, ఎస్ఆర్ నగర్, మొహిదీపట్నం, బర్కత్పుర ప్రాంతాల్లోని 8 ప్రైవేట్ జూనియర్ కాలేజ్ యాజమాన్యాలు ఈ దారుణమైన ఫోర్జరీకి పాల్పడినట్లు నిర్ధారణ అయింది. విశాఖపట్నం లేదా హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఈ దందాను సాగించాయి. ఫోర్జరీకి పాల్పడిన ఈ 8 కాలేజీల గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని అధికారులు ఇంటర్మీడియట్ బోర్డుకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. అయితే ఈ 8 కాలేజీల వ్యవహారం కేవలం ఒక శాంపిల్ మాత్రమేనా అంటే అవుననే అంటున్నాయి అధికారిక వర్గాలు. ఇదే తరహాలో నకిలీ ఫైర్ ఎన్ఓసీలు సమర్పించారనే అనుమానంతో మరో 60 ప్రైవేట్ కాలేజీల పత్రాలను అధికారులు ప్రస్తుతం తీవ్రంగా స్క్రూటినీ చేస్తున్నారు. ఆయా సర్టిఫికేట్స్ ప్రామాణికతపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోంది. ఈ విచారణ పూర్తి అయితే మరిన్ని కాలేజీల అక్రమాలు, పెద్దల హస్తం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. భద్రతా ప్రమాణాలు లేని భవనాల్లో వేలాది మంది విద్యార్థులను కూర్చోబెట్టి నకిలీ ఎన్ఓసీలతో కాలేజీలు నడపడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీనికి తోడు ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి ఐకానిక్ సంస్థ కమిషనర్ సంతకాన్నే ఫోర్జరీ చేశారంటే ఈ ముఠాల ధైర్యం ఏ స్థాయిలో ఉందో ఇట్లే అర్థం చేసుకోవచ్చు. విద్యార్థుల జీవితాలతో, భద్రతతో ఆడుకునే ఇటువంటి కాలేజీల యాజమాన్యాలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.